అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ కాళిదాసుతో పోటీ. అవంతి దేశంలో హేమచంద్రుడనే ఒక కవి ఉండేవాడు. అతను చాలా ధనికుడు. అతను కాళిదాసు పేరు ప్రతిష్టలు, భోజరాజు ఆస్థానంలో కాళిదాసుకు గల అగ్రస్థానం మొదలైన విషయాలు విన్నాడు. కాళిదాసును కవిత్వంలో ఓడించి అతని స్థానం కాజేయాలనే దుర్బుద్ధి హేమచంద్రుడికి కలిగింది. ఈ ప్రయత్నం మీద హేమచంద్రుడు తన పల్లకి ఎక్కి కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని ధారానగరం చేరి ఒక సత్రంలో బస చేశాడు. తనను ఓడించి తన స్థానం ఆక్రమించే ఉద్దేశంతో హేమచంద్రుడు వచ్చినట్టు కాళిదాసుకు తెలిసింది. అతను ఈ హేమచంద్రుడి శక్తి ఏపాటితో చూద్దామనే ఉద్దేశంతో బోయి వేషం వేసుకుని హేమచంద్రుడి బస ముందున్న బోయిలలో చేరాడు. కొద్దిసేపట్లో హేమచంద్రుడు బయటికి వచ్చి ఒరే బోయిలు అని కేక పెట్టాడు. మిగిలిన వాళ్ళతో పాటు కాళిదాసు కూడా ముందుకు వచ్చాడు. హేమచంద్రుడు పల్లకీలో ఎక్కి కూర్చోగానే ముందు వైపు ఇద్దరు బోయిలు, వెనుక వైపున ఇద్దరు బోయిలు పట్టి పల్లకి ఎత్తారు. ముందున్న ఇద్దరిలో ఒకడు కాళిదాసు. పల్లకి సాగిపోతున్నది. పల్లకీ మోత కొంచెమైనా అలవాటు లేని కాళిదాసు మాటిమాటికి భుజం మార్చుకోసాగాడు. ఇది గమనించిన హేమచంద్రుడు అయమాందోళికా దండః స్కందం కిం తవ బాధతి, పల్లకి బొంగు నీ భుజాన్ని బాధిస్తున్నదా ఏం అని అర్థం వచ్చేలా అడిగాడు. హేమచంద్రుడు అన్న మాటల్లో ఒక వ్యాకరణ దోషం ఉంది. బాధతే అనవలసిన దానిని అతను బాధతి అన్నాడు. ఈ అపశబ్దం విని కాళిదాసుకు మండిపోయి న బాధతే తథా మాం హి యథా బాధతి బాధతే, నీవు ప్రయోగించిన బాధతి బాధించినంతగా నన్నది బాధించటం లేదు అని ఎత్తిపొడిచాడు. బోయికి ఇంత పాండిత్యం ఉన్నదా అని హేమచంద్రుడికి ఆశ్చర్యం కలిగి ఏమోయ్ నీకింత భాషాజ్ఞానం ఎలా కలిగింది అని కాళిదాసును అడిగాడు. అయ్యా, నేను కాళిదాసు గారి పల్లకి మోస్తుంటాను. ఆయన శిష్యులకు పాఠాలు చెప్పేటప్పుడు 4 ముక్కలు నా చెవిన పడతాయే గాని నాకు భాషాజ్ఞానం ఏమీ లేదు అన్నాడు కాళిదాసు. కాళిదాసు పల్లకి మోసేవాడికే ఇంత పాండిత్యం ఉంటే కాళిదాసుకెంత ఉండాలి అనుకుని హేమచంద్రుడు కాళిదాసును స్వయంగా చూడ్డానికి బయలుదేరాడు. హేమచంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసి కాళిదాసు ఒక నౌకరి వేషం వేసుకుని తలవాకిలి వద్ద నిలబడ్డాడు. హేమచంద్రుడు కాళిదాసు గారున్నారా అని అడిగాడు. వెంటనే కాళిదాసు కొత్త గుర్రం ఎక్కి చేతిలో కళ్ళెం పట్టుకుని లాగుతూ వదులుతూ గరుత్మంతుడి వేగంతో పట్టణంలోని పచ్చల గోపురం దాటి బయటికి వెళ్ళాడు అని అర్థం వచ్చేలా సంస్కృతంలో చెప్పాడు. కాళిదాసు వాకిట కాపలా కాసేవాడే ఇంత కవి అయితే కాళిదాసును మనం ఓడించేదేమిటి అనుకుని హేమచంద్రుడు ఆనాడే అవంతి నగరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.